నా కార్ చెడిపోయింది, ఆటోలు కూడా దొరకటం లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్? షూర్. మీరు ఎక్కడి దాకా వెళ్ళాలి? ఇక్కడే వికారాబా. సార్, మీరు డైరెక్టర్ రవిబాబు కదా? అవును. వావ్! అవును, సినిమా అంటే నాకు చాలా ఇష్టం సార్. కార్లో కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చేమో. ఓకే ఓకే, సారీ సారీ. మిమ్మల్ని చూసేసరికి నాకేం మాట్లాడాలో తెలియక ఓకే ఏదేదో మాట్లాడేస్తున్నాను. దట్స్ ఓకే. ఓ మై గాడ్, ఇంత పెద్ద డైరెక్టర్ తో కలిసి కార్ జర్నీయా? గాడ్, ఐమ్ సో హ్యాపీ, ఐమ్ సో ఎక్సైటెడ్. యు నో, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. దట్స్ ఆల్ రైట్. నేను మీలాంటి వాడినిగా. అలా అంటారేంటి సార్? ఎంత పెద్ద డైరెక్టర్ మీరు. మీరు రిలీజ్ చేసే ప్రతి ఫిల్మ్ ఫస్ట్ డే ఫస్ట్ షో నేను చూసేస్తాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నా సినిమాలకి లేడీస్ ఫాలోయింగ్ ఉండదు. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఈ సెంటిమెంట్లు, ఏడుపులు, ఇలాంటి గ్లిజరిన్ సీన్స్ అవి నేను తీను. సెంటిమెంట్ మీద సీరియల్స్ పేటెంట్ రైట్స్ తీసుకున్నాయి సార్. అమ్మలు అమ్మమ్మలు అటువైపు వెళ్ళిపోయారు. కానీ మాలాంటి యంగ్ జనరేషన్ మాత్రం మీతోనే ఉన్నారు. ఒక అమ్మాయిగా చెప్తున్నాను, నమ్మండి సార్. థ్యాంక్ యూ. నీ పేరు? మాయా. ఓ, మాయా. నైస్ నేమ్. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? షూర్, గో ఆన్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి సార్? మళ్ళీ ఇంకో హారర్ ఫిల్మ్ చేస్తున్నాను. హారర్ ఫిల్మా? యప్. హారర్ ఫిల్మ్స్ అంటే నాకు చచ్చేంత ఇష్టం. అవునా? నీకు భయం లేదా? భయమా? అదేంటో కూడా నాకు తెలీదు. అవునింతకి మీరు భయపడతారా? నాకు చీకటన్న ఆత్మలన్న భయం. మీకు భయమా? మరి దెయ్యాలపై సినిమాలు తీస్తున్నారు. భయాన్ని బిజినెస్ చేసుకుంటున్నాను. అంటే భయాన్ని బాగానే వాడేసుకుంటున్నారనమాట. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ నెక్స్ట్ సినిమా కథ ఏంటో నేను తెలుసుకోవచ్చా? అంటే ఎంత భయంగా ఉంటుందో తెలుసుకుందామని. మీకు ఇష్టమైతేనే చెప్పండి. ఓకే. ఓపెన్ చేస్తే హీరో ఒక హైవే మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. దారిలో ఒక అందమైన అమ్మాయి లిఫ్ట్ అడుగుతుంది. అందమైన అమ్మాయి కాబట్టి ఆబ్వియస్లీ ఎవరైనా లిఫ్ట్ ఇస్తారు. జర్నీ మధ్యలో తెలిసింది ఆ కార్ ఎక్కింది అమ్మాయి కాదు, ఆత్మ. నేను చెప్పింది కదా, అంతలా షాక్ అయ్యేవేంటి? అచ్చో, నా కథలా ఉంటేను. వాట్? అవును సార్, నా కథ నాకే చెప్పినట్లుంది. 20 days బ్యాక్ ఇదే ప్లేస్లో యాక్సిడెంట్ అయి చనిపోయాను. రిలాక్స్ సార్, నేను జస్ట్ జోక్ చేశాను అంతే. మీరు భయం అన్నారు కదా, నిజమో కాదో తెలుసుకుందామని. రిలాక్స్. నైస్, ఐ లైక్ ఇట్. థ్యాంక్స్. ఇంతకీ మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారు? నా కథ క్లైమాక్స్ దగ్గర స్టక్ అయింది. అది రాయడానికి ఫామ్ హౌస్కి వెళ్తున్నా. నువ్వెంతవరకు వెళ్ళాలి? నేను చాలా దూరం వెళ్ళాలి. ఓ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు నువ్వు నాతో పాటు ఫామ్ హౌస్కి రావచ్చు. రియలీ? యా. నా అంత లక్కీగా లేదనుకుంటా. That's nice. Definitely. గుడ్ ఈవినింగ్ సార్. రాజు, వెనక లగేజ్ తీసుకో. అలాగే సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎరా, మొక్కలకు నీళ్లు పోస్తున్నారా? పోస్తున్నాను సార్. నా ప్రతి కథకి క్లైమాక్స్ ఇక్కడే దొరుకుతుంది. దిస్ ఇస్ మై లక్కీ ప్లేస్. ఏం మాట్లాడవేంటి? అరే,